ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు, ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు, ఒక్కరు చాలు ఇట్లాంటి నినాదాలతో భారతదేశంలో పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లల్ని ఎక్కువ కనొద్దని గత 50-60 ఏళ్ళు మా చిన్నప్పటి నుంచి చెప్తా వచ్చారు. నా చిన్నప్పటి నుంచి వింటా వచ్చాను. అప్పుడు నినాదాలు గోడల మీద చూస్తూ వచ్చాను. ఈవెన్ మా చేత ర్యాలీలు కూడా చేయించారు. ఫైనల్గా అయిన తర్వాత జనాభా తగ్గిపోవడం ప్రారంభమైపోయి ఇప్పుడు 2037 కల్లా భారతదేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది, యువకుల సంఖ్య తగ్గిపోతోంది అని తెలిసిన దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ తిప్పలు పడుతున్నారు. పలు రాష్ట్రాల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ఏం ప్రకటిస్తుందో తెలియదు కానీ ఇప్పుడు కొన్ని కుల సంఘాలు కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా రాజస్థాన్లో ఉన్నటువంటి మహేశ్వరి సమాజ్ వాళ్ళు ఒక ప్రకటన చేశారు. పిల్లలు ఆడైనా మగైనా సరే ఇద్దరు కాకుండా మూడవ బిడ్డని కంటే 51,000 రూపాయలు ఆ పేరెంట్స్కి ఇస్తాం అన్నటువంటి ప్రకటన చేశారు. అట్లాగే వాళ్ళ ఆసుపత్రి ఖర్చులు తాము భరిస్తామని చెప్పారు. ఇప్పుడు ఏ వర్గాల్లో అయితే పిల్లలు కరువు అవుతున్నారో ఆయా వర్గాల వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకుంటే పోతుంది అనుకుంటా.